కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ బెనారస్ చిత్రాలు. రచయిత శ్రీపతి గారిగా పిలువబడే శ్రీ పుల్లట చలపతిరావు గారు. రచయితగా శ్రీపతి గారిగా తెలిసిన ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు చదివేటప్పుడు పుల్లట చలపతిరావు గారి పేరుతో అందరికీ ఎన్నో ఏళ్లుగా పరిచితులు. వీరి కథా సంకలనాలు మంచు పల్లకి మరి 9, ఎంకి నాయుడు బావ, ఎల్లోరాలో వాళ్ళు ముగ్గురు. బెనారస్ పేరు వింటేనే ఎప్పుడూ చూడని వాళ్ళకు కూడా కళ్ళ ముందు ఘాట్లు, గంగానది, బెనారస్ గల్లీలు, మార్కెట్, రకరకాల మనుషులు, పండాలు, ఘాట్లలో జరిగే కర్మకాండలు ఇవన్నీ కళ్ళ ముందుకు వస్తాయి. ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది. అలాగే ఈ కథ చదువుతూ ఉంటే అవన్నీ మన కళ్ళకు కనిపిస్తాయి. ఆ బెనారస్ వీధుల్లో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. బెనారస్ అంటే కాశీ విశ్వనాథుడా, ఆ గంగామ తల్ల, లేక ఆ ఘాట్ల? ఇవేవీ కాదంటే రకరకాల మనుషులతో నిత్యం సందడిగా ఉండే ఒక ఊరా? ఏది? ఎన్నో తరతరాల సంస్కృతి, సంప్రదాయం, మన భారతీయ తత్వం, సిద్ధాంతాలు, ఆచారాలు వీటన్నింటినీ ప్రతిబింబిస్తున్నదేమో కదా బెనారస్ అంటే. ఈ కథలో అందమైన బెనారస్ చిత్రీకరణ ఉంది. చిత్రకారుడు తన అద్భుతమైన స్కెచెస్తో అదంతా చిత్రీకరిస్తూ ఉంటే రచయిత అక్షర రూపంలో మన కోసం చిత్రీకరించారు. అదే ఈ బెనారస్ చిత్రాలు. వినండి. బెనారస్ గంగానది, దశాశ్వమేధ్ ఘాట్. ఒక వేసవి ఉదయం 10 ఏళ్ళు కూడా నిండని పడవ పిల్లవాడు కింది మెట్ల మీద నుంచుని నన్ను తన పడవలోకి రమ్మని గంగానది మీద ఒడ్డు పొడవునా తిప్పుతానని బతిమాలుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పెద్ద మనిషి తీరిన ధోవతి కట్టుకున్నాడు. ఎర్రగా పంచ, తలపాగా చుట్టాడు. వాడి పెద్ద పెద్ద కళ్ళల్లో పసితనంతో పాటు గంగానది అందం మెదులుతోంది. ఆ పడవ పిల్లవాని వెనక ముందు ఎక్కడా పెద్ద మనిషి ఎవరూ ఉన్న జాడలేదు. ఒడ్డున నీళ్లల్లో పడవ ఊగుతోంది. ఆ పడవ, ఆ గంగానది, ఆ బెనారస్ ఘాట్స్ అన్నీ తన ఆట స్థలాలే అన్నట్లుగా ఉంది వాడి మాట తీరు. పురాణాల్లో బాలవీరుడిలా కనిపించాడు. ముందు హిందీలో చెప్పి నాకు హిందీ అర్థం కాలేదని గ్రహించి ఇంగ్లీష్లో బోట్ రైడ్ సార్, బోట్ రైడ్ ఆన్ రివర్ గ్యాంజెస్ సార్, ఓన్లీ 5 రూపీస్ సార్ అని వేడుకుంటున్నాడు. ఇంత చిన్న కుర్రకుంక నన్ను గంగానదిలో పడవలో తిప్పేది. హ్యాపీ బోట్ రైడ్ ఆన్ రివర్ గ్యాంజెస్ సార్, ఓన్లీ 5 రూపీస్ సార్. వద్దన్నాను, విసుక్కున్నాను. అయినా పడవ పిల్లవాడు నన్ను వదిలిపెట్టలేదు. బెనారస్ మెట్రికులేషన్ రాస్తున్న శ్యామలను స్కూల్ దగ్గర విడిచిపెట్టి గంగానది అందాలను చూడటానికి ఘాట్స్ వైపు రావడం ఇక్కడ నాకు నిత్య కార్యక్రమం అయింది. బెనారస్ని చూడటం నాకు అదే మొదటిసారి అయినా పుట్టుకతో పరిచయం ఉన్నట్టుగా అనిపించింది. ఎన్నో పురాణ కథలు, ఏకతార మీద తాతయ్య పాడిన తత్వాలు, మా అమ్మ కట్టుకునే బెనారస్ పట్టుచీరలు, కాశీ మజిలీ కథలు, బెనారస్ విశ్వవిద్యాలయంలో గడిపిన నా స్నేహితుల అనుభవాలు అన్నీ కలిసి చిరస్మరణీయ సౌందర్యం మనసులో చల్లగా విచ్చుకుంటుంది. గంగ ఒడ్డు మెట్ల మీద జీవిత విడ్డూరాలను చూస్తూ మణికర్ణిక నుంచి హరిశ్చంద్ర ఘాట్ వరకు తిరుగుతూ నచ్చిన చోట స్నానం చేసి పరీక్ష ముగిసే సమయానికి స్కూల్కి పోతూ శ్యామలను బసకు తీసుకురావడం, పరీక్ష ఎట్లా రాసిందో కనుక్కోవటం, వంట చేసుకోవటం, భోజనం తర్వాత 2వ రోజు పరీక్షకు చదివించడం. అది నా దినచర్య. శ్యామల పరీక్షకు చదువుకుంటోంది. దక్షిణాది వార్తలు వెతికినా దొరకని ఉత్తరాది వార్తాపత్రికల్లో తలదూర్చుకుని కూర్చుంటాను నేను. మధ్య మధ్య బెనారస్ గల్లీల్లో తిరిగి కూరగాయలు, పెరుగు, స్వీట్స్ కొనుక్కురావటం అట్లా సాగుతోంది. ఈవేళ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర ఓ మూల ఎవరినీ పట్టించుకోకుండా స్కెచెస్ గీసుకుంటున్న విద్యార్థి కనిపించాడు. ఆ స్కెచెస్ చూస్తూ నుంచుండిపోయాను.
ఆ చిత్రకారునితో పరిచయం చేసుకోవాలనుకుంటుండగా ఈ పడవ పిల్లవాడు వచ్చి గంగానదిలో నన్ను తిప్పుతానంటూ పట్టుకున్నాడు. వీడిని ఎట్లా వదిలించుకోవడమో తెలియక తికమక పడుతున్న నా అవస్థ చూసి ఆ చిత్రకారుడు తన పని ఆపి పడవ పిల్లవాడిని కోప్పడ్డాడు. దాంతో బిక్కముఖం వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పడవ పిల్లవాడు. ఇదే మంచి సమయం అనిపించి చిత్రకారునితో సంభాషణ కలిపాను. అతనికి ఇంగ్లీషు రాదట. అతను గీస్తున్న రేఖాచిత్రాలు నాకు కావాలి. అతడితో ఆ సంగతి చెప్పాలి. నాకు హిందీ రాదు. వచ్చిన పొడి హిందీ మాటల్లో ఎన్నెన్ని తప్పులో. గంగానదిలో యాత్రికులు, భక్తులు స్నానాలు చేస్తున్న దృశ్యాలు, రొమ్ములోతున నుంచుని అర్ఘ్యం విడిచే సూర్యవందనాలు, శరీరానికి అంటుకున్న తడి బట్టలలో ఒంటి ధ్యాస లేని స్త్రీలు, ఎవరిని దేన్ని పట్టించుకొని తన్మయత్వంతో జనం, 5గురికి నీడనివ్వగల గొడుగుల కింద బల్లకట్టు మీద కూర్చుని కర్మకాండ చేయించే పండాలు, గోచీ పోసుకునే మరాఠీ చీరకట్లు, కుడిపేట వేసుకున్న గుజరాతీ స్త్రీల జట్లు, కుచ్చిళ్ళు పాదాల మీదకు జారాడే దక్షిణాది స్త్రీలు, రకరకాల అలంకరణలతో కొత్త అందాలతో తొక్కిడిగా ఉందక్కడ. ఇన్ని రకాల ప్రాంతాల జాతుల జనాన్ని, వివిధ వయస్సుల వాళ్ళని 4-5 రేఖల్లో నేర్పుగా పట్టుకుంటున్నాడు ఆ చిత్రకారుడు. బెనారస్ అనుభవాలతో నేను రాయతలపెట్టిన వ్యాసాలకి ఆ స్కెచెస్ ఎంతో అందాన్నిస్తాయి. దాంతో ఆ స్కెచెస్ సంపాదించాలన్న ఉత్సాహం కలిగింది నాకు. చిత్ర అచ్చా అన్నాను. సంతోషం వెలిగిన కళ్ళతో నా ప్రశంసని అతను స్వీకరించాడు. అక్కడికి తన అధ్యయనం ముగిసిందో ఏమో అక్కడి నుంచి లేచాడు. 18 ఏళ్ళు ఉండొచ్చు. సన్నగా, నాకన్నా పొడుగ్గా ఉన్నాడు. గంగానది ఒడిలోనే పెరిగినట్లున్నాడు. మరో దృశ్యం ఏదో అతని కళ్ళల్లో పడింది. రాతి మెట్ల మీద గొడుగులు అడ్డంగా లేని చోట కూర్చున్నాడు. నన్ను ఇంతవరకు పడవలో తిప్పుతానన్న పడవ పిల్లవాడు 2 విదేశీ తెల్లవాళ్లను తన పడవలోకి తీసుకున్నాడు. స్థూలకాయలని 2 యూరోపియన్ ముసలమ్మలు మెట్ల మీంచి వేసిన చెక్క మీంచి నడిచి పడవలోకి పోయారు. వాళ్ళు కూర్చున్న తర్వాత చెక్కను తీసేసి పడవను లోపలికి పోనిచ్చాడు. పడవ కదిలేలోపు స్కెచ్ పూర్తయింది. గౌన్స్తో, బాబుడ్ హెయిర్తో, చేతిలో విశ్వనాథ్ మందిర్ దగ్గర కొనుక్కున్న బంతిపూల దండలతో, మెడల్లో కెమెరాలతో. అటు గంగలో సాగుతున్న దృశ్యం, ఇటు ఆర్టిస్ట్ తన స్కెచ్కి తుది మెరుగులు పెడుతున్న దృశ్యం. కొత్త రేఖలే అయినా రంగుల హొయలతో ఊపిరి పీల్చుకుంటున్న అందం. జనం రద్దీ, యాత్రికుల సందడి, కర్మ చేయించే పండాల గొడుగులు లేని రాజ్ఘాట్లో స్నానం నాకు ఇష్టం. ఆ రేవులో పూలు, పసుపు, కుంకుమ, ఆకులు, ఇతర పూజా ద్రవ్యాలు, నదిలో పండాలు పారేసేది ఉండదు. ఇక్కడ దశాశ్వమేధ్ ఘాటులో అయితే వాటి మధ్యనే మునగాలి. నదిలోకి దిగటానికి 4 మునుగులు మునిగి మళ్ళీ బయటపడటానికి తీర్థయాత్రికులతో, కర్మతంతుతో ఒక రద్దీ. ఒక కంటితో ఆర్టిస్ట్ని, రెండో కంటితో చిత్తడిగా ఉన్న రాతి మెట్ల మీద ఉంచిన నా డ్రెస్ని చూసుకుంటూ 2 మునకలు వేసి సబ్బు కూడా వాడుకోకుండా స్నానం అయిందనిపించి బయటపడ్డాను. నేను ప్రముఖ తెలుగు వార్తాపత్రికలో సబ్ ఎడిటర్ని, రచయితని. కథలు, నవలలు, నాటకాలు, గ్రంథ సమీక్షలు విరివిగా రాశాను. బెనారస్ మీద రాయి తలపెట్టిన నా వ్యాసాలకి మీ స్కెచ్ కావాలి. మిమ్మల్ని తెలుగుదేశానికి పరిచయం చేయాలనిపిస్తోంది. మీ చిత్రాలు నాకు ఎంతో నచ్చాయి. అతనితో ఇన్నీ చెప్పుకోవాలనుంది కానీ హిందీ రాదు. పండాలకు పార్టీని కుదిర్చే ఏజెంట్లు వాళ్ళన్నా దొరుకుతారేమోనని వెతికాను దుబాసీ చేయటానికి. వాళ్ళు కనిపించలేదు. సినిమాల హిందీతో, కళ్ళచూపులతో, అభినయంతో ఆరంభించాను. అఖబార్ మే మై సబ్ ఎడిటర్ అట్లా టెలిగ్రాఫిక్ భాషలో సాగింది. నా కథ అర్థమైనట్టుంది అతనికి. హరిశ్చంద్ర ఘాట్కి దగ్గరలో ఇరుకు సందుల్లో కాయస్థుల ఇంట్లో ఓ గదిలో మా బస. పొరుగు గదిలో నేపాలీ కుటుంబం. ఇంటివాళ్ళు మేడ మీద నవ్వు ముఖాలతో పలకరింపులు.
సబ్ ఠీకే అని అడుగుతారు కనిపించినప్పుడల్లా. ఇంటామె మధ్య వయస్కురాలు. అచ్చా హై భాయ్ సాబ్ అంటుంది. పక్క గదిలోని నేపాలీ ఆమె స్నేహపు చూపులు చూస్తుంది. మాకు భాషతో పని లేదు. మాకు అవసరమైనవన్నీ ఆమె కనిపెట్టి గుర్తు చేసి కోరి ఇస్తుంది. మంచితనం, అందం, తొణికిసలాడే పల్లెటూరు ముఖం. 20 ఏళ్ళు కూడా ఉండవేమో. నెలలు నిండిన మనిషి. కన్నవారు లేరో ఏమో. కనీసం రోజుకోసారన్నా తాను ఇంట్లో చేసి పెట్టుకునే స్వీట్సు, చపాతీలు, సబ్జీలు మాకు పంపిస్తుంది. ఆమెకి చాలా ఇష్టమని తెలిసి మా కోసం తెచ్చుకున్న ఆవకాయ శ్యామల ఆమెకి ఇచ్చేసింది. ఏమి కావాలన్నా వాళ్ళ ఇంట్లోంచి తెచ్చుకునే చనువు శ్యామలకి ఆమెతో ఏర్పడింది. బెనారస్లో ఆ నేపాలీ ఆమె తొలి స్నేహితురాలనుకుంటే నవనీత్ రెండోవాడు. నవనీత్ని గదికి తీసుకువచ్చాను. ఉదయం పరీక్షకు పోయే సందడిలో గదిలో ఏవీ సర్దుకోలేదు. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. మంచం మీద శ్యామల ఓణి, బ్లౌజు పడి ఉన్నాయి. గదిలో పార్టీషన్గా తాడు మీద వేసిన జరీ అంచు పసుపు రంగు చీర. అదే తాడు మీద 2-3 ఓణీలు, పరికిణీలు. సూట్ కేస్ మీద అద్దం. వాడిన పూలమాల. బెనారస్ మెట్రికులేషన్ పరీక్ష రాయటానికి వచ్చిన చెల్లెలకి తోడుగా ఉన్నట్లు నా కొత్త స్నేహితునికి అర్థమైందే అనుకుంటాను. శ్యామల పరీక్ష నుంచి బయటపడే సమయం. స్కూల్కి పోయి శ్యామలను తీసుకురావాలి. ఇంటికి తెచ్చిన ఈ ఆర్టిస్ట్కి ఏమిచ్చి ఆదరించాలో తోచలేదు. బిస్కెట్స్ అయితే ఉన్నాయి, కానీ అవి ఇచ్చి సత్కరించే వ్యవధి లేదు. కనీసం మనసు విప్పి మాట్లాడుకుందామంటే భాష అడ్డం. ఢిల్లీలో ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో మా పెద్దన్నయ్య అసిస్టెంట్ ఎడిటర్. ఈ పరీక్షలు ముగిశాక ఇక్కడి నుంచి మేము ఢిల్లీ వెళుతున్నాం. మా స్వగ్రామం శ్రీకాకుళం. కానీ ప్రస్తుతం గత 3 దశాబ్దాలుగా మేము మద్రాసులో ఉంటున్నాం. మా నాన్నగారు అడ్వకేటు. ఇప్పుడు బిజినెస్లో దిగారు. భాషతో ఇబ్బంది పడకుండా ఈ వివరాలన్నీ చెప్పాను. పొరుగింటి నేపాలీ ఆమె భర్తతో 2 గ్లాసుల్లో మంచి చాయ్ పంపించింది. రెండో రోజు శ్యామలకు పరీక్ష లేదు. వరుసగా 2 రోజులు సెలవు. ఉదయమే నవనీత్ వచ్చాడు. నేను ఇంకా స్నానం చేయలేదు. బద్ధకం. అంత గొప్ప నది ఒడ్డున ఉండే అదృష్టం పట్టిన తర్వాత కూడా ఇంట్లో ఇరుకు బాత్రూంలో స్నానం చేయటం అన్న ఆలోచనే ఇబ్బందిగా ఉంటుంది నాకు. బాత్రూంలో కూడా గంగాజలమేలే అన్నయ్య, స్నానం ఇక్కడే చెయ్యొచ్చు అని అంటుంది శ్యామల. గంగాజలం వేరు, గంగా నది వేరు. పరీక్ష లేదు కదా అని బద్ధకంగా లేచి ఉత్తరాది వింతలు చెప్పుకొని నవ్వుకున్నాం. పూరీలు, పెరుగు తూకం వేసి 100 గ్రామ్, 1/4 కేజీ, ½ కేజీ అమ్ముతారు. ఆవ నూనె వాడకం. చుట్టూ ఆవ నూనె వాసన. రిక్షాల్లో నుంచున్నట్లుంటుంది. ఆధా సవారీ. ఎంత దూరం వెళ్ళినా సగం పైసలే. విశ్వనాథుడిని విశ్వనాథ్జీ అంటారు. దేవుడికి గారు అని గౌరవవాచకం ఏమిటని నవ్వుకుంటాం. మనుషుల పేర్లు ఎవరు చెప్పినా శివపార్వతులతోనే ఉంటున్నాయి. గంగానదిని గంగాజీ, గంగామాయి అని తమ ఇంట్లో తల్లిలా కొలుస్తారు. ఆ ముచ్చట్లతో ఇంతసేపు. ఇప్పుడే శ్యామల స్నానానికి వెళ్ళింది. బయట నేపాలీ వాళ్ళు ఉంటున్న గదికి ఆనుకుని ఉమ్మడి స్నానాల గది. నేపాలీ ఇంటి వాళ్ళని అడిగి కుర్చీ తెచ్చి నవనీత్ని కూర్చోమన్నాను. నవనీత్ లేత నీలం రంగు కాటన్ పుట్టి చొక్కా తొడుక్కున్నాడు. ముదురు నీలం రంగు టెరికాట్ ప్యాంట్. అది కూడా పొట్టిగానే ఉంది. డిజైన్ అల్లిక చెప్పులు. ఆ చెప్పుల్లో అతని కళాభిరుచి వ్యక్తమవుతుంది. పితాజీ పత్ర అన్నాను. నాన్నకు ఉత్తరం రాస్తున్నాను అన్నది నా భాష. నేను ముందేసుకుని కూర్చున్న ఇన్లాండ్ లెటర్స్, పోస్టల్ కవర్లు చూసి నవనీత్ ఆశ్చర్యపోతున్నాడు. దాదాపు 1 డజనుకు పైగా రాసినవి పడి ఉన్నాయి. ఇంకో 1/2 డజన్ కనీసం రాయాల్సి ఉంది. ఇంకా ఉదయం 9 కాలేదు. రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూర్చోపెట్టి శ్యామలను చదివించాను. నేను నిద్రపోతే తను నిద్రపోతుంది. నేను మేలుకొని ఉండి కాఫీలు తాగుతూ పరీక్ష చదువు. రాత్రే కొన్ని ఉత్తరాలు రాయటం ముగించాను. ఉదయం నిద్ర లేచేసరికి 8 కావచ్చింది. శ్యామల తడి శరీరంతో వచ్చింది. గదిలో తాడు మీద పార్టీషన్గా వేసిన చీరచాటుకు వెళ్ళిపోయింది.
శ్యామల ఆ రోజు ఓణీ పరికిణీలకి బదులు చీర కట్టుకుంది. ముదురు ఆకుపచ్చ రంగు, మందారం రంగు అంచు, మ్యాచింగ్ బ్లౌజు. ఆ గదిలో మూగ వాతావరణంలో శ్యామల గాజుల చప్పుడే భాషలా ఉంది. బొట్టు ఇంకా పెట్టుకోలేదు. వచ్చి, ఈయనేనా నువ్వు చెప్పిన కళాకారుడు అంది. తెలుగు నవనీత్కి అర్థం కాదన్న ఉద్దేశంతో శ్యామల. కానీ ఆమె భాష నవనీత్కి అర్థమైనట్లే ఉంది. బహన్ శ్యామల అని పరిచయం చేశాను. అతనికి శ్యామల నమస్కరించింది. ఆ పరిచయం అతనికి కొత్త అనిపించిందేమో. ఇబ్బంది పడ్డాడు. ప్రతి నమస్కారం చేశాడు. బొట్టు పెట్టుకోవటానికి అద్దము కుంకుమ తీసుకుని శ్యామల మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. కాఫీ పెట్టమని శ్యామలకి చెప్పి బిస్కెట్స్ తీసుకురావటానికి బయటికి వెళ్ళాను. తిరిగి 5 నిమిషాల్లో నేను వచ్చేసరికి నవనీత్ చేతుల్లో తెల్ల కాగితం, అట్ట, పెన్సిల్ ఉన్నాయి. చిత్ర అంటున్నది శ్యామల. ఏం గీయను, ఏముంది అన్నట్టు కొత్తతనంతో ఇబ్బంది పడుతున్నాడు నవనీత్. అప్పుడప్పుడే నల్లబడుతున్న నూనూగు మీసాలు, గడ్డం మీద ఇంకా రేజర్ పడనివ్వలేదు. పొడుగ్గా రోమన్ ముక్కు, ప్రపంచంలోని స్వప్నాలను సౌందర్యాలను వెతుక్కునే చూపులు, చురుకైన నాజూకైన పొడపాటి చేతి వేళ్ళు. అతను పెన్సిల్ పట్టుకున్న తీరు చూస్తే చాలు, పెన్సిల్ దానంతటదే కళా ప్రపంచాన్ని సృష్టించుకుపోగలదు అనిపిస్తుంది. మధ్య మధ్య నుదుటి చెమట తుడుచుకుంటున్నాడు. నేను లోపల అడుగు పెట్టడంతో నన్ను చూపించి బాయికా చిత్ర అని తన ఆదేశం ప్రకటించింది. శ్యామల కాఫీ పెట్టడానికి గదిలో ఓ మూలకు వెళ్ళింది. దాంతో తెరిపి చిక్కినట్లయి ఊపిరి పీల్చుకుని నా ఎదురుగా కూర్చుని 4 గీతలు గీశాడు నవనీత్. ఆ కాగితం మీద సత్యమూర్తి. ఆ ముఖంలో కొత్త కళ నాకే అందం అనిపించింది. చాలా నచ్చింది. నేను తిరిగి మద్రాసు చేరుకునేసరికి ప్రెస్ నుంచి బయటపడే నా నవల చివరి అట్ట మీద రచయిత పరిచయానికి ఈ రూపురేఖా చిత్రం రివర్స్లో వేస్తే బాగుంటుందనుకున్నాను. చిత్రం ఏ దశలో ఉందో చూడటానికి వచ్చిన శ్యామల నా చేతిలో వచ్చిన సత్యమూర్తి ముఖాన్ని చూసి అమ్మ బాపు అని ఆశ్చర్యపోయింది. చూసి అతనికి ఇచ్చాను చిత్రాన్ని. అతను తుది మెరుగులు పెట్టేట్టు ఉన్నాడు. వెంటనే శ్యామల అతని చేతి నుంచి ఆ చిత్రాన్ని తీసుకుని ఆ చేతిలో కాఫీ గ్లాస్ పెట్టింది. నవనీత్ ఇష్టంగా తాగుతున్నాడు. ఈ కాఫీ కోసమే తాను ఇక్కడికి వచ్చినట్లు కాఫీ గ్లాస్ కింద పెట్టిన వెంటనే పోవాలని నుంచున్నాడు. ఇంకొంచెం సేపు కూర్చోమని నేను హిందీ మాటలు వెతుక్కుంటుండగా శ్యామల ద్వారానికి అడ్డంగా నించుని నహి అని అతన్ని పోనివ్వకుండా ఆపేసింది. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు పోవటానికి వీల్లేదు అబ్బాయి అంది తెలుగులో. కాఫీ తాగిపోవాలనుకుంటున్నావు, ఆ పప్పులు ఉడకవు అబ్బాయి. మరికొన్ని బొమ్మలు గీ. ఉత్తినే కాఫీ ఇచ్చాననుకున్నావా? ఆ కాఫీ అరిగే వరకు ఇక్కడ కూర్చొని నా బొమ్మలు కూడా గీసి వాటిని మాకు ఇచ్చేసి మర్యాదగా వెళ్ళు. గొప్ప పెద్ద మనిషివే, కాఫీ తాగిపోదాం అనుకుంటున్నావు. తెలుగు అర్థం కాని నవనీత్ అవస్థను బాగా ఎంజాయ్ చేశాం. నవ్వితే ఆట పట్టిస్తున్నామని అనుకుంటాడేమోనని నవ్వు ఆపుకొని బిగపట్టి కూర్చున్నాను. అయినా నవనీత్ ఆగలేదు. ఎవరో పిలుస్తున్నట్లు వెళ్ళిపోయాడు. మధ్యలో ఓ 3 రోజులు నవనీత్ కలవనే లేదు. ఆయన ఎట్లా పట్టుకోవడమో తెలియక అతని రాక కోసం ఎదురు చూస్తున్నాం. శ్యామల పరీక్షకు బయలుదేరుతుండగా వచ్చాడు నవనీత్. ఏమైపోయావయ్యా ఇన్నాళ్ళు, భయపడ్డావా అని ధాటీగా ముఖం మీద తెలుగులో నవనీతిని అడిగేసింది శ్యామల. నిన్నెవరూ ఎత్తుకుపోర్లే, నువ్వు రావచ్చు అని ఒకటే ఏడిపిస్తోంది. తెలుగు భాష రాక శ్యామల మాటల వెనుక ఉన్న భావం అర్థం కాక స్పోర్టివ్గా నవ్వు ముఖం పెడతాడు నవనీత్. ఆ రోజు శ్యామలను స్కూల్ దగ్గర విడిచిపెట్టిన తర్వాత నన్ను తనతో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. విశ్వనాథ్ మందిర్కు దగ్గరలో 2 మనుషులు తప్పుకోవడం కష్టమనిపించే ఇరుకు గల్లీలోంచి వెళ్ళాం. 2-3 అంతస్తుల పాత కాలపు భవనాలు, ఎర్రటి ఇటుకలు పేర్చిన సన్నటి సందులు, మరీ పెద్దదనిపించే ఓ పాత భవనంలోకి దూరాం. పట్టు చీరల నేత పని సాగుతున్న గదులు దాటి లోపలికి వెళ్తే ఖాళీ స్థలం, వెనక ఇళ్ళు.
నవనీత్ కుటుంబాన్ని చూడబోతున్నానన్న ఆనందం ఓ పక్క, ఉత్తరాది కుటుంబ జీవితం గురించి తెలుసుకోవటానికి అవకాశం దొరికిందన్న ఆనందం మరో పక్క. ఎంతో కుతూహలంగా ఉంది. అక్కడికి వెళ్ళిన మీదట అతను చెప్పకముందే నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే అతని కుటుంబం అక్కడ లేదని. నవనీత్ ఆర్ట్ స్కూల్ విద్యార్థి అయి ఉంటాడు. లోపల మంచం మాదిరి బల్ల ఉంది. దాని మీద కూర్చున్నాను. 100 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లే అయినప్పటికీ ఎంతో బలంగా అందంగా ఉంది. ఈష్, లోపలికి వినిపించేటట్టు పిలిచాడు నవనీత్. దాదాపు 30 ఏళ్ల వయసులో ఉన్న ఈష్ వచ్చి నేల మీద పెద్ద జంపకానా పరిచాడు. రాగి పాత్రలు, దేవుని పటాలు, పాలు పొంగి మాడిన వాసన, మగ్గం చప్పుడు. ఈష్ మన అన్నం పళ్ళేల్లాంటి 2 ప్లేట్లలో కనీసం ఒక ½ కిలోకి తక్కువ కాకుండా రకరకాల స్వీట్స్ తెచ్చిపెట్టి వెళ్ళాడు. కింద జంపఖానా మీద కూర్చుని స్వీట్స్ తినమని నవనీత్ ఒత్తిడి. ఆ స్వీట్స్ చూస్తేనే భయం వేసింది. మొత్తం తినమంటాడేమో. 2-3 తినేసరికి మొహం మొత్తింది. ఆ స్వీట్స్ కూడా మామూలు సైజులో లేవు. మద్రాసులో దొరికే వాటికి రెట్టింపు సైజు ఉంటాయి. ఇంకా ఇంకా తినమని బలవంతం. ఇంతలో ఈష్ పాలు తెచ్చాడు. 1/2 లీటర్ పట్టే కంచు గ్లాసు నిండుగా. మరిగిన మంచి వాసన. కొంచెం ఏలకుల పొడి చల్లినట్టుంది. తీపితో నాలిక మొద్దుబారిపోయింది. పాలు తాగుతుండగా తన స్కెచ్ బుక్స్ 2 నా ముందు ఉంచాడు నవనీత్. ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తున్నాను. ఆ చిత్రాల్లో ఏళ్ళు నిండిన ఒక ముసలమ్మ పదే పదే కనిపిస్తోంది. ముడతల ముడతల ఒళ్ళు, నడుం పడిపోయింది, వాలిపోయే నడక. మా నాయనమ్మ 100 ఏళ్ళు నిండిన వయసు. కాశీ పుణ్యక్షేత్రంలో చనిపోతే పుణ్యం అని బెనారస్ వచ్చింది. 20 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నది. ప్రతిరోజు వేకువనే లేచి గంగలో స్నానం చేసి వస్తుంది. దారిలో కనబడిన ప్రతి గుడిలో పూజ చేస్తుంది. మధ్యాహ్నం ఏ 1 గంటకో ఇల్లు చేరుకుంటుంది. ఈష్ వంటవాడు. రొట్టె పెడతాడు. ఒక పూటే తిండి. సాయంత్రం దగ్గరలో దేవాలయ మంటపం మీద కూర్చుంటుంది. రాత్రి వచ్చి పడుకుంటుంది ఇంట్లో. నా మీద కసి తీర్చుకుంటున్నట్టు, హిందీ వచ్చిన వారితో మాట్లాడినట్టుగా చెప్పుకుపోతున్నాడు నవనీత్. ఆ చిత్రాలు, నవనీత్ అభినయం, అక్కడి పరిసర వాతావరణం అంతా చెప్పిన కథ అది. నేను అర్థం చేసుకున్నది, ఊహించినది తప్పు కూడా కావచ్చు. స్కెచెస్లో నవనీత్ని ప్రభావితం చేసిన జీవితం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నవనీత్కి జనసమ్మర్ధమైన ప్రదేశాలు ఇష్టం. పళ్ళు, కూరగాయలు, పూలు అమ్ముకునే దృశ్యాలు ఇష్టం. పనులు చేసుకునే మనుషుల గుంపులు ఇష్టం. పనిచేస్తున్న మనుషులు ఇష్టం. గ్రామ పరిసరాలు, పంట పొలాలు, పశువుల కాపర్లు, నది ఒడ్డున ఇసుకలో కూరుకుపోయిన పడవల, చేపల వల మోసుకుపోతున్న జాలర్లు, నది ఒడ్డున పడవ నుంచి సరుకులు దించుతున్న 4 కూలీలు. వాటర్ కలర్స్ వేసిన పెయింటింగ్ ఎంతో బాగుంది. వాళ్ళ స్వగ్రామం అక్కడకు 40 కిలోమీటర్ల దూరంలో గంగానది ఒడ్డునే ఉందట. చెరుకు నాట్ల సమయం, గోధుమ నూర్పు, పెద్దలు వ్యవసాయ పనుల్లో ఉండటం వల్ల అతను నాయనమ్మతో పాటు ఉండటానికి వచ్చాడట. తన గ్రామం సమీపంలోని టౌన్లో గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడట. పరీక్షలు అయ్యాయి. ఇప్పుడు సెలవులు. చిత్రలేఖనం తనకి ఇష్టం. చిత్రలేఖనం వృత్తిగా బతకాలనుకుంటున్నాడట. నవనీత్ నాయనమ్మను చూడాలి. అయితే ఈవేళ పడదు. ఘాట్స్లో స్నానం, కూరగాయలు, పెరుగు కొనుక్కోవడం, శ్యామలను తీసుకురావడానికి బడికి వెళ్ళటం. అప్పటికే జాప్యం అయిందని తొందరపడ్డాను నేను. మరోసారి వచ్చి నవనీత్ స్కెచ్ బుక్స్తో తీరిగ్గా కాలక్షేపం చేయాలి. వీలు చిక్కితే ఓ పెయింటింగ్ని సంపాదించుకోవాలి. హిస్టరీ పేపర్ కోసం చదువుతున్న శ్యామల ఔరంగజేబ్ పతనానికి కారణాలు చెబుతూ కిందటి సాయంత్రం విశ్వనాథ్ మందిర్ దగ్గర హిందూ దేవాలయాన్ని పడగొట్టించి అవే గోడల మీద కట్టించిన మసీదు చూసి ఆ ప్రశ్న పరీక్షల్లో వచ్చేటట్టయితే ఔరంగజేబుకి ఉన్న హిందూ మతద్వేషం గురించి గట్టిగా రాస్తానని చెబుతోంది. ఔరంగజేబ్ అన్నదమ్ముల్ని చంపించడం, తండ్రిని జైల్లో పెట్టడం, ఇంకెందరినో హత్య చేయటం, హిందువులను హింసించటం. చదువు కాస్త మర్చిపోయి చర్చల్లో, పోట్లాటల్లో ఉండగా నవనీత్ వచ్చాడు. ఒకరి భాష ఒకరికి రాదు. అతను ఏమో చెప్తాడు, మాకు అర్థం కాదు. చూపుల భాషతో సాగుతోంది.
హృదయం ఉప్పొంగి వస్తుంది. అతను వస్తూనే కళాప్రపంచాన్ని తెస్తాడు. ఆ చూపుల్లో ఎన్ని అద్భుతాలో. శ్యామల తెలుగు ధాటీగా మాట్లాడేస్తుంది. అర్థం కాక కొన్నిసార్లు తెల్లబోయి చూస్తాడు. పిచ్చి, ఏమిటట్లా చూస్తావు అంటుంది. నవ్వుకుంటాం. కెరటం వచ్చి పలకరించినట్టుగా అనుభూతి అందుతుంది అతనికి, మాకు. ఉదయం పరీక్ష నుంచి వచ్చినప్పుడు నవనీత్ కబుర్లు. అక్కడ గంగానదొడ్డునే వాళ్ళ స్వగ్రామం అంటున్నావు కదా, ఎక్కడన్నా గంగలో కలియడమే కదా, ఈ కాశీలో ఎందుకు పాపం? 20 ఏళ్ల నుంచా? 100 ఏళ్ళు నిండాయా? తప్పకుండా చూడాలి అవ్వను. దగ్గరే అంటున్నావు కదా, వెళ్ళి గంగ ఒడ్డున వాళ్ళ పల్లెటూరు కూడా చూద్దాం అన్నయ్యా. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఈ నది, ఈ పంట పొలాలు, ఈ మనుషులు, ఈ ఇల్లు అంతా నాకు నచ్చాయి, ఇక్కడే ఉండిపోదాం, అమ్మ నాన్నకి చెప్పే అంటావేమో. శ్యామలను ఏడిపించాలనుకుంటాను. అయితే కోపం వచ్చిందో అలిగిపోతుంది. ఆ రాత్రికి తిండి ఉండదు, పుస్తకాలు చిరిగిపోవచ్చు, పరీక్ష మానేసేయవచ్చు. ఆ భయంతో నాలో నేనే దాచుకుంటాను ఆమెను ఏడిపించాలన్న భావాన్ని. శ్యామలను సినిమాల్లో ప్రవేశపెట్టాలని చిన్నాన్న ఆలోచన. ఢిల్లీ నుంచి తిరిగి మద్రాసు చేరుకునేసరికి సెట్స్ మీదకి రమ్మన్న ఆదేశం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాన్న వ్యతిరేకిస్తున్నాడు. సినిమా పరిశ్రమ అందరికీ పడదంటాడు. అమ్మకు ఇష్టమే. ఇంకా ఈ సంగతి శ్యామలతో చెప్పలేదు. గ్రాడ్యుయేషన్ పూర్తయితే బాగుంటుందని చెప్పి వాయిదా వేయటం ఒక సాకు మాత్రమే. చిన్నాన్న తెలివైనవాడు. ఎక్కడో ఇరికించి తన మాట సాగించుకుంటాడు. అన్నయ్య కోసం ఢిల్లీ తీసుకువెళ్తున్న ఫ్యామిలీ ఆల్బమ్ ఒకటి ఉంది. దాంట్లో మా కుటుంబ సభ్యుల ఇటీవలి ఫోటోలు మొత్తం ఉన్నాయి. ఆ ఫోటోలు చూపించాలని నవనీత్ చేతిలో పెట్టి స్వీట్స్ తీసుకురావటానికి బయటకు వెళ్ళాను నేను. తిరిగి నేను వచ్చేసరికి శ్యామల ఫోటోలు వాళ్ళ పేర్లు చెబుతోంది. శాంతి ఫోటో చూస్తున్నాడు. అక్కడే మా ఆవిడతో 2 పక్కలా కూర్చున్న మా ఇద్దరు 6, 4 ఏండ్ల బాబుల ఫోటోలు ఉన్నాయి. అంతా స్వీట్స్ తిన్నాం, కాఫీ తాగాం. ఓ చేతిలో ఆల్బమ్ పట్టుకునే ఉన్నాడు. ఈయన ఆ ఆల్బమ్ ఎత్తుకుపోయేట్టున్నాడు అంది శ్యామల. అట్లా ఉంది అతను పట్టుకున్న తీరు. ఇప్పుడు నవనీత్ మాకు అలవాటు పడ్డాడు. బెదురు కొత్త పోయాయి. మేము నవ్వితే నవ్వుతాడు. మర్యాద తెచ్చిపెట్టుకున్నాడు. అట్లాంటి వాళ్లతో గెలవటం కష్టం. వెళ్ళిపోయే ముందు మేం భయపడ్డట్టుగానే ఆల్బంలో తనకు ఓ ఫోటో కావాలని అడిగాడు. అతన్నంత ఆకర్షించిన ఫోటో ఏమిటో అని చూస్తే శ్యామల క్లోజప్. మోహన్ తీసిన ఫోటో. శ్యామల అరంగేట్రం అప్పుడు పత్రికల్లో వచ్చిన పరిచయాల్లో ఆ ఫోటో ప్రసిద్ధమైంది. ఇవ్వాలని నాకు లేదు, కానీ శ్యామల తీసుకో అని తల ఊపింది. ఫోటోని అందంగా ఓడదీశాడు. ఆ ఫోటో కోసమే వచ్చి పడిగాపులు పడినట్టు అది దొరికిన తక్షణమే లేచి మళ్ళీ కలుస్తానని బయటపడ్డాడు. ఇంకొంచెం సేపు అక్కడ ఆగేట్టయితే మనసు మార్చుకుని ఎక్కడ తిరిగి అడిగి తీసుకుంటారో అని అనుకున్నాడో ఏమో. ఉత్తరాది వాళ్ళు గట్టివాళ్లే, ఇంకొద్దిసేపు ఉండనిస్తే మొత్తం ఆల్బం కావాలన్నట్టున్నాడు ఈ ఆర్టిస్ట్. నయం, దయచేయి నాయనా అంది నవనీత్ వెళ్ళిపోతుంటే శ్యామల. సాయంత్రం ఘాట్స్లో తిరిగే వేళయింది మాకు. మేము కదిలాం. రామ్ నామ్ సత్యహే, రామ్ నామ్ సత్యహే అని పాడుకుంటూ మృతదేహాలను అంత్యక్రియల కోసం తెస్తారు మణికర్ణికా ఘాట్కి. అక్కడ శ్మశాన వాటికల్లో దహనక్రియలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. నిన్న ఘాట్స్లో తిరుగుతూ మణికర్ణిక వరకు వచ్చాము. శ్యామల భయపడుతుందనుకోలేదు. ఆ దృశ్యం కొత్త, వినలేదు కూడా. అక్కడ ఒకేసారి 7-8 మృతదేహాలకు దహనక్రియలు జరుగుతుండడం చూసి శ్యామల భయపడిపోయింది. రాత్రి నిద్రలేదు. నేపాలీ ఆమె వచ్చి ఆ అర్ధరాత్రి చాలాసేపు శ్యామలకు తోడుగా కూర్చుంది. ఎన్ని చెప్పినా ఆమె ఆ భయాన్ని తొలగించలేకపోయాం. ఆఖరి పేపర్ సివిక్స్ సరిగ్గా రాయలేదేమో అని అనుమానం. ఆ మణికర్ణిక ఘాటు వైపు ఎందుకు తీసుకుని వెళ్ళానా అని నన్ను నేనే తిట్టుకుంటున్నాను. నవనీత్ వస్తే బాగుండును. 2 రోజుల నుంచి కనిపించలేదు. ఈవేళ వస్తాడేమో. పెద్దన్నయ్యకు టెలిగ్రామ్ ఇచ్చిన సంగతి చెప్పాను. నాన్న రాసిన ఉత్తరం చదివి వినిపించాను. ఆల్బమ్ తీసి చూపించాను. ఎన్ని చెప్పినా మార్పు పెద్దగా కనిపించలేదు. చదవకుండానే పరీక్షకు వెళ్ళింది. ఏదో రాస్తుందిలే అన్న ధైర్యం. స్కూల్ దగ్గర
పరీక్షకు వచ్చిన కొంతమందితో కొత్త స్నేహం ఏర్పడింది. వాళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళతో మామూలుగా మాట్లాడింది. కొంత నయం అనుకున్నాను. నవనీత్ వస్తే బాగుండును. ఆ చివరి పరీక్ష రోజునే శ్యామల 17వ పుట్టినరోజు. గంగానదిలో స్నానమే పుట్టినరోజు బహుమతి. పరీక్షల పీడ విరగడైనందుకు శ్యామల సంతోషంతో గంతులేసేది. ఎన్నెన్ని నవ్వులు నవ్వుకునేవాళ్ళమో. బెనారస్కి, అక్కడి సంస్కృతికి ఒక విలక్షణమైన ఔన్నత్యం ఉంది. బెనారస్ అక్కడికి వచ్చిన పర్యాటకులను, యాత్రికులను, భక్తులను ఎంతో ఆదరంగా స్వీకరిస్తుంది. ఈ ఇల్లు నీది, ఈ నది నీది, ఇక్కడ అందాలన్నీ నీవే అన్నట్టుగా ఉంటుంది. ఈ పూలు తీసుకో, ఈ స్వీట్స్ తిను, ఈ పళ్ళు నీకోసమే తెచ్చిపెట్టాము అంటున్నట్టు అక్కడ వర్తకులు. వ్యాపార లక్షణమే అయినా ఎంత ఆప్యాయత చూపుతారో. వాళ్ళ మాటల్లో వ్యాపార లక్షణం కన్నా మానవ ప్రేమ కనిపిస్తుంది. అక్కడ కూడా మోసం ఉండొచ్చు, కానీ మాకు అట్లాంటి అనుభవం కాలేదు. గంగా నదిని చూస్తేనే పులకింత. ఈ ప్రపంచం అందాలని, ప్రేమని దారి పొడుగునా పంచుకుంటూ నిరర్ధకమైన ఎందరి కీర్తినో తుడిచిపెట్టుకుంటూ నిత్య సుందరంగా కనిపిస్తుంది గంగ. అందుకే గంగలో స్నానం అంటే ఎంతో ఇష్టం. మన పూర్వుల తేజస్సు అందుతున్నంత వికాసం. శ్యామల పరీక్ష నుంచి దాదాపు ఓ అర్ధగంట ముందే వచ్చేసింది. మేము గదికి చేరుకునేసరికి నవనీత్ ఆ సందు మలుపులో ప్రత్యక్షమయ్యాడు. శ్యామల ముఖం మీది మబ్బు నవనీత్కి అర్థం కాలేదు. రాజ్ఘాట్లో మేము స్నానం చేస్తున్నప్పుడు నవనీత్ మా వెంబడే ఉన్నాడు. నది అవతల ఒడ్డున పడవలోకి ఇసుకను ఎత్తుతున్న పనివాళ్లను, ఈ ఒడ్డున అదే ఇసుకను వీపును మోసుకుంటూ పోయే గాడిదలను, కాషాయ గుడ్డలతో, శరీరం మీద విభూతితో, జడలు కట్టిన జుత్తుతో, చేతిలో త్రిశూలంతో తిరిగే సాధువులను, నదిలో ఈత కొడుతున్న యువకులను చూస్తూ నుంచున్నాడు. దేవాలయాలన్నీ చూపి 1 గంటకు తమ ఇంటికి మమ్మల్ని తీసుకువెళ్ళాడు నవనీత్. కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చేసరికి అర్థమైంది ఆయన పథకం. మమ్మల్ని ఇంతసేపు వెంబడించడం ఇందుక. భోజనాలకు ఏర్పాట్లు, ఈశ్వడ్డన, స్వీట్సు, రొట్టెలు, పప్పు, కూరలు తీయగా, పచ్చడి తీయగా, ఉసిరికాయ కూడా తీయగా, ప్లేట్లో మేగడ పెరుగు, దాంట్లో కూడా చక్కెర. అంతా తీపే, ఎట్లా తినేది అని విసుక్కుంది శ్యామల. శ్యామల అక్కడికి వచ్చేసరికి మూడు మారింది. పట్టు చీరల నేత మగ్గాలను చూస్తూ ఆ చీరల ధరలను అడిగి తెలుసుకుంది. తాగే నీళ్లను కూడా ఓసారి నోట్లో పోసుకొని చూడు, అవి కూడా చీనీ వేసే ఇచ్చాడేమో అయినా. శ్యామలకు స్వీట్స్ ఇష్టం ఉండదు. నేను అంతంతగానే. దక్షిణాది ఆహారపు అలవాట్లలో తీపి వంటకాలది కింద చెయ్యే. పారేస్తే దక్షిణాది మనుషులు దుబారా అనుకుంటారేమో అన్న భయం ఒక పక్క పీకుతోంది. ఇదేంటబ్బా బలవంతం, తప్పకుండా తినాల్సిందేనా, డోకొస్తోంది, వదిలేస్తా అని చెబుతోంది శ్యామల. మా భోజనాలు పూర్తయ్యే వేళకు నవనీత్ నాయనమ్మ వచ్చింది. మేము నమస్కరిస్తే బోసి నవ్వు నవ్వింది. 100 సంవత్సరాలు పెంచిన మొక్కకి పూచిన ఒకే ఒక పువ్వు లాంటి అపురూపమైన నవ్వు. కొండ శిఖరాన్ని తెల్లటి మబ్బు తాకినట్టు ఆ నవ్వు చల్లగా గుండెను స్పృశించింది. ఆమె ఒంటి మీద కావిరంగు ముతక పట్టుచీర, నుదుట చందనం బొట్టు, మెడలో తులసి పూసల దండ, జుత్తు తెల్లగా పండి పలచబడిపోయింది. చర్మం ముడతలు పడిన చీరలా వేలాడుతోంది. అక్కడ నేర్చుకుంది శ్యామల నానీమా అన్నమాట. మన నాయనమ్మ మాటకి ఎంతో దగ్గర ధ్వని. ఇప్పుడు నవనీత్ చిత్రాలు అర్థమయ్యాయి. నానీమా మమ్మల్ని దీవించింది. విశ్వనాథుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, రక్షిస్తాడు, మీరు చిరకాలం సంతోషంగా జీవించండి. గంగానది ఆ మాటలు పలుకుతున్నట్టు అనిపించింది. మర్నాడు సారనాథ్ చేరుకునేసరికి మధ్యాహ్నం 12 అయింది. ఆకాశంలో తెల్లటి మబ్బులున్నాయి. పాదాల కింద తివాచీలాగా పరుచుకున్న పచ్చటి మెత్తటి గడ్డి. ఎదురుగా శిథిల బౌద్ధ స్తూపం. అక్కడ సమీపంలో చెట్టు నీడన చతికిలపడ్డాను. ఇక్కడ కూర్చొని చూస్తేనే నాకు అందం, మీరు అలా తిరిగి రండి అన్నాను శ్యామలతో. ఉదయం నవనీత్ బెనారస్ యూనివర్సిటీలో తిప్పాడు. అక్కడ బిర్లా కట్టించిన నయీ బిశ్వనాథ్ మందిర్ పారిశ్రామికవేత్తల గెస్ట్ హౌస్లా ఉందే తప్ప దేవాలయంలా కనిపించలేదు. అక్కడ దేవుడు తెల్లటి పరుపు మీద కూర్చున్న బొజ్జ వడ్డీ వ్యాపారిలా కనిపించాడు.
పాత విశ్వనాథ్ మందిర్లో కనిపించే నిరాకార నిరాడంబర సౌందర్యం ముగ్ధుల్ని చేస్తుంది. ఆ మందిరంలో భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని పూలతో స్వయంగా పూజించుకోవడం ఈశ్వరుణ్ణి చూసినట్టే ఉంటుంది. నవనీత్, శ్యామల మొత్తం తోటంతా తిరిగి వచ్చారు. అక్కడ కొత్తగా కట్టిన బౌద్ధ మందిరం వేషం వేసిన నటుడిలా ఉంది. మందిరంలో బౌద్ధ విగ్రహం సిమెంట్ బొమ్మలా ఉందే తప్ప ఎలాంటి కళ లేదు. మొత్తానికి సారనాథ్ చూసి నీరసపడిపోయాను. ఇక్కడికి రాకపోతే బాగుండేది అనిపించింది. శ్యామలకు అచ్చాహే అన్న మాట వచ్చింది. ప్రతిదానికి నవనీత్ను అచ్చాహే అని కొన్నిసార్లు ప్రశ్నగాను, కొన్నిసార్లు సమాధానంగాను, కేవలం ఆ ఒక్క పదంలో హిందీ భాష మొత్తాన్ని హోమియో మందులాగా కుదించింది. గడ్డి రేకు మొదలు చెట్టు ఆకు వరకు ప్రతీదీ కొత్తగా కనిపిస్తోంది శ్యామలకు. చివరకు మొగలి రేకు చూసి ఆ తెల్లటి ముళ్ళ క్రమ నిర్మాణంలోని సౌందర్యం అపురూపం అని మెచ్చుకుంటోంది. సారనాథ్లో లేళ్లను పెంచుతున్న తోట సైతం ఆరుబయట జైలులా తోచింది. పిచ్చిగా శిక్ష అనుభవిస్తోన్న దిక్కులేని ఎల్లల్లా అవి చూస్తున్నాయి. పక్కనే కూర్చుని నవనీత్ గీస్తున్న బొమ్మల మీద రన్నింగ్ కామెంటరీ ఇస్తోంది శ్యామల. నవనీత్ లేళ్ల దృశ్యాన్ని గీస్తున్నాడు. ఆ చిత్రాలు నా కోసమే. వచ్చిపోయే ఫారిన్ టూరిస్టులు, టిబెటన్ బౌద్ధ భిక్షువులు అక్కడ నాకు ప్రత్యేక ఆకర్షణ. జపాన్, హాంకాంగ్, కొరియా, బర్మా దేశాలకు చెందిన బౌద్ధ యాత్రికులు మరీ అందం అనిపించారు. సంప్రదాయ సిద్ధమైన వాళ్ళ దుస్తులు ఎంతో నచ్చాయి. కొంతసేపటికి ఆ టూరిస్టుల ఆకర్షణ కూడా చప్పబడిపోయింది. ఓ హిప్పీ అమ్మాయి నా దిశగా వచ్చి పక్క నుంచే పోయింది. దాదాపు 25 ఏళ్ల వయసులో ఉన్న ఆ తెల్లజాతి అమ్మాయి మాసిన బట్టలతో, చెప్పులు లేని పాదాలతో మొక్క మొక్కకు, చెట్టు చెట్టుకు పిచ్చి పిచ్చిగా తిరుగుతోంది. చాలా రోజులుగా స్నానం చేసినట్టు లేదు. తిండి నిద్ర సరిగ్గా ఉన్నట్టు లేదు. ఈ దేశం వచ్చి ఈ అవస్థలు ఎందుకు కోరి తెచ్చుకుంటారో? ఆ ఆలోచనలోనే చిన్న నిద్ర పట్టింది నాకు. మెలకువ వచ్చేసరికి నవనీత్ శిథిల బౌద్ధ స్తూపం బొమ్మ గీస్తున్నాడు. హిప్పీ అమ్మాయి ఆ బౌద్ధ స్తూపం తనదే అన్నట్టుగా దానికి ఆనుకుని కీరా తింటోంది. బొమ్మలు గీస్తున్న నవనీత్ని తన ప్రశ్నలతో శ్యామల ఇబ్బంది పెడుతోంది. అదే సాయంత్రం దాదాపు 4:30 గంటల ప్రాంతంలో తిరిగి ముగ్గురం దశాశ్వమేధ్ ఘాట్ చేరుకున్నాం. నన్ను ఆ రోజు గంగానదిలో తిప్పుతానన్న పడవ పిల్లాడి కోసం వెతికాను. వేరే పడవవానితో నవనీత్ మాట్లాడాడు. మాకు మణికర్ణిక వైపు పోవడం ఇష్టం లేదు. దిగువ ఆసీ నది సంగమం వరకు వెళ్ళి తిరిగి రావాలని అనుకున్నాం. వేరొక పడవలో రాజస్థానీ పల్లె స్త్రీలు జట్టు పల్లె పదాలు పాడుకుంటూ పోతున్నారు. ఆ పడవ పక్కనే పోతుంటే ఆ సంగీతంతో మాకు బాగా కాలక్షేపం అయింది. గంగామాయికి పాటలు వినిపించాలని వచ్చినట్టున్నారు వాళ్ళు. ఎన్నెన్ని పాటలు పాడారో. మరుసటి రోజే ప్రయాణం. రేపు కుదరదు కాబట్టి ఈ సాయంత్రమే మార్కెటింగ్ పని ముగించేయాలనుకున్నాం. బెనారస్ చీరలు ఓ 1/2 డజన్ వరకు కొన్నాం. స్నేహితురాలు కొందరు కొనుక్కురమ్మని పైకం ఇచ్చారు. నవనీత్ తమకు తెలిసిన వర్తకుడి దగ్గర చీరలు కొనిపించాడు. సరసమైన ధరకే దొరికినట్టు అనిపించింది. బెనారస్ స్వీట్సు, బొమ్మలు, గంగాజలం, రాగి చెంబులు, పాత నాణేలు కొనుక్కొని మేము నవనీత్తో ఆయన ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 అయింది. ఆ రోజు బెనారస్ పర్యటనంతా ఒక ఎత్తు. ఆ రాత్రి నాని మా దగ్గర వీడ్కోలు తీసుకుని నవనీత్ బహుకరించిన పెయింటింగ్ను సంపాదించడం ఒక ఎత్తు. నవనీత్ ఆ రాత్రి మా గదిలో మాకు వీడ్కోలు చెప్పి వెళ్ళేసరికి రాత్రి 10 అయింది. అతను మాతో పాటే తిన్నాడు. శ్యామల కారపు దక్షిణాది పచ్చళ్ళు పెట్టి నవనీత్ మీద కసి తీర్చుకుంది. కళ్ళల్లో నీళ్లు వస్తున్నా తింటూనే ఉన్న నవనీత్ దృశ్యం ఎంతకీ మర్చిపోలేకపోతున్నాను. డూన్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ ప్రయాణం. మా రైలు 11 గంటలకు. కనీసం ఓ అరగంట ముందన్నా స్టేషన్కి పోవాలి. గంగలో స్నానం చేసే అదృష్టం మళ్ళీ ఎన్నాళ్లకో అని ఉదయం చాలాసేపు గంగానదిలో స్నానం చేశాము. శ్యామల స్నానం త్వరగానే ముగించుకుని నది అందాలను చూసుకుంటూ కూర్చుంది. ఘాట్స్ మీద వ్యాయామం చేసుకునే యువకులు, నదిలో ఈత కొట్టి ఆడుకునే పిల్లలు,
స్నానానికి వచ్చే అనేక జాతుల స్త్రీలు, పురుషులు. బెనారస్ ఒక జాతికి, ఒక మతానికి, ఒక భాషకి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి పరిమితం కాకుండా ఇరుకు హద్దులను చెరిపేసి ఎదిగిన పుణ్యక్షేత్రం అనిపిస్తుంది. ఆ మట్టి మీద ఒకసారి అడుగుపెట్టిన వాళ్ళను ఆత్మపరమైన అందం జీవితాంతం ఆకర్షిస్తూనే ఉంటుంది. నానీమా అందుకే ఆ మట్టి మీదకి చేరుకుందేమో. రైలు కదిలే వరకు నవనీత్ కోసం ఎదురు చూశాము. నవనీత్ రాలేదు. వస్తానన్నాడే, ఎందుకు రాలేదో అని 4-5 సార్లు అనుకున్నాం. రైలు కదిలిపోయింది. అయినా నవనీత్ కనిపించలేదు. రైలు వేగం పుంజుకుంది. ప్లాట్ఫారంకు దూరం అయిపోయింది. శ్యామల కళ్ళ నుంచి అశ్రువులు రాలుతున్నాయి. గంగామాయి శ్యామలకు బెనారస్లో బహుకరించింది చివరికి ఆ అశ్రువులేనా? బెనారస్ వెళ్ళి వచ్చిన వాళ్లలో భక్తులకు సైతం విశ్వనాథ్ మందిర్ కన్నా గంగానది నచ్చుతుంది. ఇంకొందరికి దశాశ్వమేధ్ ఘాట్ చిరస్మరణీయం. మరికొందరికి ఆ బెనారస్ నగరమే అద్భుత సౌందర్యం. నాకు అక్కడి మొత్తం అందం నానీమాలో కనిపిస్తుంది. గంగానది, విశాలాక్షి, విశ్వనాథుడు, బెనారస్ పుణ్యక్షేత్ర మహాత్మ్యము నానీమాలో నాకు కనిపిస్తాయి. నవనీత్ బొమ్మల్నే చూడకపోతే ఈ కళా జగత్తు నా కళ్ళకందేదా? ఇది బెనారస్ చిత్రాలు కథ పూర్తవగానే బెనారస్ అనగానే కథలో ప్రతి పాత్రకి కళ్ళ ముందు ఒక చిత్రం, ఒక జ్ఞాపకం మెదులుతాయి. మనకి ఆ పాత్రలన్నీ జ్ఞాపకాలుగా మిగులుతాయి. 100 సంవత్సరాలు పెంచిన మొక్కకి పూచిన ఒకే ఒక పువ్వు లాంటి అపురూపమైన నవ్వుతో ఉన్న నానీమా, శ్యామల, నవనీత్, సత్యమూర్తి, పడవ పిల్లాడు, హిప్పీ యువతి అందరూ ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.